మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎందుకు పరిశుద్ధులై ఉండాలి? మన దేవుడు పరిశుద్ధుడు కనుకన, ఆయన నీతివంతుడు కనుకన, ఆయన పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఈ మాట ప్రకారం మనం క్రైస్తవులమని చెప్పుకుంటే ఉపయోగం లేదు, కానీ దేవుని వాక్యము ప్రకారం మనం జీవించాలని దేవుడు ఈరోజు మనకి తెలియచేస్తున్నాడు. పరిశుద్ధంగా మనం ఆయన సన్నిధిలో మనం ఆచరించాలి, పరిశుద్ధంగా మనం జీవించాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా మనం ఎలాంటి క్రియలు కూడా మనం పొందుకోలేము. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటను విని మనం